ఓం నమో నారాయణాయ. నేను మొన్న ఒక వీడియో చూశానండి. అందులో సాలగ్రామం వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నది కొంచెం ఇదైందట. దాంట్లో విష్ణుమూర్తి చెక్కిన స్వరూపం క్లియర్గా కనపడిందండి. అందుకని నేను అది అప్లోడ్ చేస్తున్నాను అని అన్నారు. తర్వాత ఇంకో దాంట్లో వజ్రకీట పురుగు అనేది అలా లోపల తొలుస్తుందట. మనం కూడా అట్లా చేసుకుంటుంటే మన ఇంట్లో ఉన్న సాలగ్రామాలలో లోపల అలా ఉంటుందేమో. మనము చెక్కిన బొమ్మలం కాదు కదా. స్వామి మనల్ని సృష్టించాడు. మనం ముద్దలాగా అంటే ఒక శిలలాగా ఉన్న మన ఆకృతిని అలా స్వామిని అర్చన చేస్తూ ఉంటుంటే మనము కూడా ఇలా చెక్కబడతావేమో స్వామి కృపతోని. ఏది మన అన్ని సద్బుద్ధులతో మంచి ప్రవర్తనతో మనని ఒక మంచి అందమైన శిల్పంగా పరమాత్మ చెక్కుతాడేమో అన్న ఊహ కలిగింది. అందుకే మనం సాలగ్రామాన్ని పూజ చేసుకుంటాము అనిపిస్తుంది. కానీ కొంతమంది సాలగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు, దానికి ఎంతో నియమనిష్టలు ఉండాలి అని అన్నారు. ఆ నియమనిష్టలు ఏంటి? శుచి, శుభ్రత. అవి లేకపోతే అలా ఉంటాయేమో. ఆ చెప్పేవాళ్ళు విడమరిచి శుచి శుభ్రతతో అభిషేకం చేసుకోండి అని చెప్పాలి, కానీ ఇంట్లో ఉండకూడదు అని ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. నాకెందుకో అది తప్పని అనిపించింది. నేను ధైర్యం చేసి ఒక విజ్ఞత కలిగిన గురువుగారిని అడిగా. ఆయన చేసుకోండమ్మా, ఏం పర్వాలేదు, కాకపోతే రోజు అభిషేకం మాత్రం చెయ్యాలి. మీరు ఇంట్లో ఉండకుండా బయటికి ఎక్కడన్నా వెళితే బియ్యంలో ఉంచి ఆ సాలగ్రామాన్ని అని చెప్పారు. ధైర్యంతో, ఆయన ఇచ్చిన ధైర్యంతో నేను సాలగ్రామాన్ని రోజు అర్చించుకుంటున్నాను. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.